పూరి నెక్స్ట్ హీరో ఎవరో తెలుసా? తెలుగు సినీ పరిశ్రమలో గ్యాప్ తీసుకోకుండా సినిమాల దర్శకత్వం వహించేది పూరి జగన్నాథ్ ఒక్కడే అని చెప్పవచ్చు. మిగతా దర్శకులు వారు తీసిన సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ని బట్టి అవకాశాలు రాబట్టుకుంటారు. జక్కన్న, రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమా చేస్తారు. పూరి మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ఒక సినిమా పూర్తయ్యేలోపే మరో సినిమాని ట్రాక్ ఎక్కిస్తారు. ఆయన మొదటి నుంచి ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పైసా వసూలు సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరో 2 వారాల్లో ఈ సినిమా పూర్తవుతున్న నేపథ్యంలో పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది సినీ పరిశ్రమలోనూ ఆయన అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. నటుడు వెంకటేష్ కోసం పూరి జగన్నాథ్ కథను తయారు చేసుకున్నారు. అయితే ఆ సినిమా ప్రారంభం కాబోతోందా? మహేష్ బాబుతో సినిమా ప్రారంభం కాబోతోందా? లేదా మరెవరితోనైనా పూరి జగన్నాథ్ సినిమా ప్లాన్ చేశారా అన్నది సస్పెన్స్గా ఉన్న తరుణంలో పూరి తన తనయుడు ఆకాష్ను వెండితెరకు పరిచయం చేసేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పూరి జగన్నాథ్ 4-5 కథలను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వస్తుందని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే తనయుడు ఆకాష్కు నటనలోనూ ఫిజికల్ ఫిట్నెస్లోనూ శిక్షణ ఇప్పిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తీర్చిదిద్దాలని పూరి భావిస్తున్నాడు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ని చిరుత ద్వారా తెరగ్రేటం చేసిన పూరి తన సోదరుడు సాయిరామ్ శంకర్ను కూడా తెరకు పరిచయం చేసింది పూరినే. పూరి జగన్నాథ్ తన సినిమాల్లో హీరో క్యారెక్టర్ హై ఎనర్జీతో సంథింగ్ స్పెషల్గా తీర్చిదిద్దుతాడు. పోకిరి సినిమాతో ప్రిన్స్ మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ని ఏ రేంజ్లో చూపిస్తారో వేచి చూడాల్సిందే.